ఎలా ఉన్నారు? బాగున్నారా? మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఇదండి మా నీలగిరి తోట చూపించడం జరుగుతుంది. రీసెంట్గా ఉడిచామండి. ఇదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. అలా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఏంటంటే ఉడుచుకునే విధానం, నెక్స్ట్ ఏంటంటే దీన్ని అంటే ఎలా పెంచుకోవాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. ఈరోజు ఏంటంటే గుండ వేసామండి. గుండ వేయడం చేత ఏంటంటే ఇవాళ వర్షం పడడం చేత ఏంటంటే ఎరువులు అనేది ఇదైపోయిందండి. తర్వాత నెక్స్ట్ రెండో విషయంకి వచ్చేసరికి ఏంటంటే పాడిగుప్పు తవ్వుకున్నామండి. పాడిగుప్పు అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదండి. పాడిగుప్పు అంటే ఈ చుట్టూ మొత్తం తవ్వుకొని అది డీబలాగా వేసుకోవాలండి. వేసుకుంటే ఏంటంటే ఈ వర్షాకాలంలో ఏంటంటే మనకి మొక్కలు కిందకి పడకుండా ఉంటాయండి. అది లేకపోతే అంటే కింద నుంచి పైకి మట్టి వేసుకోవాలండి. మట్టి వేసుకొని ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఏంటంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అదే కానీ మన పాడిగుప్పు తవ్వుకోకుండా మామూలుగా ఉంటే ఈ మొక్కలు అనేది పడిపోతాయండి. అదే పాడిగుప్పు తవ్వుకున్నాం అనుకోండి, మనకి ఎంత వర్షం పడినా ఎంత గాలులు వేసినా మనకి ఏంటంటే ఈ నీలగిరి తోట అనేది చాలా బాగా ఉంటుందండి. అదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఇది సుమారు ఏంటంటే ఇది ఒక 4 ఎకరాల దగ్గర వేసామండి. 4 ఎకరాల దగ్గర వేసాం. ఏదంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాం. అంటే ఇది మొత్తం ఏంటంటే ఒకే దగ్గర వేయలేదండి. కాకపోతే ఏంటంటే ఒకే దగ్గర ప్లాంట్ వేయడానికి ఒక్కొక్క భూమిలో వేసామండి. కాకపోతే అన్ని భూముల్లో మేము చూపించడానికి అవ్వదు కాబట్టి ఇదండి ఈ ప్లాంట్ ఇలా చూపించడం జరుగుతుంది. ఇది సుమారు ఉడిచి నెల రోజులు అవుతుందండి. చూడండి, మొక్కలు స్క్రీన్ మీద చూపిస్తున్నాను. నెల రోజులకి ఎలా మొక్కలు పెంచామనేది చూపిస్తున్నాను చూడండి. ఇదండి అంటే మొక్కల్ని ఎక్కువగా ఎరువులు వేసుకొని పెంచుకోవాలండి. అంటే ఎంత వేగంగా వర్షాకాలంలో అయితే మనకి ఏంటంటే ఈ వర్షాకాలంలో ఓన్లీ ఉడుచుకోవాలండి. వేసవికాలంలో ఉడుచుకుంటే మనకి ఏంటంటే వాటర్ ఫెసిలిటీ అనేది ఉండదు. ఇప్పుడు వర్షాకాలంలో అంటే 4 నెలలు వర్షాలు కాబట్టి మనకి ఏ ఇబ్బంది ఉండదండి. ఇబ్బంది లేకపోవడం చేత ఏంటంటే మనము నీలగిరి తోటని ఉడుచుకోవడానికి ఇదే మంచిది అనేసి నేను ఒక రైతు బిడ్డను కాబట్టి చెప్పడం జరుగుతుందండి. ఏదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. అంటే నెల రోజుల్లో పెంచామంటే చూసుకోండి. అంటే ఎరువులు గట్టిగా వేసి పెంచామండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్